మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఒకసారి మీరు ప్రాబ్లం నెంబర్ 53 ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాల్వ్ d క్యూబ్ మైనస్ 2d స్క్వేర్ ప్లస్ 5d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 y ఆఫ్ పై బై 8 ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, మా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏఎన్యు యూనివర్సిటీ కేయు విఎస్యు. చూడండి, 3 యూనివర్సిటీస్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి ఒకసారి మీరు అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొద్దిగా ప్రాబ్లం టఫ్గానే ఉంటుంది. మా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు, కానీ ఒక ఇనిషియల్ కండిషన్ ఇవ్వలేదు. చూడండి, డి క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ వై డబుల్ డాష్ ఇవ్వాలి, కానీ అలా ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. పుట్ ఇక్కడ మీరు y డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ అది తీసుకోండి. ఎందుకు ఇక్కడ y డబుల్ డాష్ తీసుకోవాలి? y ఆఫ్ 0 ఉంది, y డాష్ ఆఫ్ 0 ఉంది, ఇంకా ఏముండాలి? y డబుల్ డాష్ ఆఫ్ 0 సమ్ వాల్యూ తీసుకుంటున్నా, నేను ఏ తీసుకుంటున్నా, సమ్ కాన్స్టెంట్ వాల్యూ. అది డి క్యూబ్ ఇంటూ వై అంటే ఏం తీసుకుంటున్నాను? ఇది వై త్రిబుల్ డాష్ మైనస్ 2 ఆఫ్ వై డబుల్ డాష్. వై ఆఫ్ 0 ఇచ్చాడు, మా వై డాష్ ఆఫ్ 0 ఇచ్చాడు, వై డబుల్ డాష్ ఆఫ్ 0 నాకు ఇవ్వలేదు. అంటే సమ్ కాన్స్టెంట్ వాల్యూ నేను ఏదో ఒకటి తీసుకోవాలి, అంటే ఏ తీసుకున్నాను అది. ప్లస్ వై ఆఫ్ డి ఇంటూ వై అంటే ఇది వై డాష్ తీసుకుంటున్నానమ్మా. డి క్యూబ్ ఇంటూ వై అంటే అది వై త్రిబుల్ డాష్. డి స్క్వేర్ ఇంటూ వై అంటే వై డబుల్ డాష్. డి ఇంటూ వై అంటే వై డాష్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ మైనస్ 2 ఆఫ్ Laplace transforms of y double dash plus 5 of Laplace transforms of y dash. ఫార్ములాస్ నేర్చుకున్న ఫార్ములాస్ నీట్గా రాయండి. y త్రిబుల్ డాష్ ఫార్ములా ఏంది? ఎస్ క్యూబ్ y ఆఫ్ ఎస్ అది మైనస్ ఎస్ స్క్వేర్ y of 0 minus s of y dash of 0 minus y double dash of 0. ఇక్కడ మీరు ఇక్కడ y double dash of 1 తీసుకోవచ్చు కదా సార్. అంటే when t is equal to 0 ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ y of t is equal to 0 కదమ్మా. t అంటే 0 ఇచ్చాడు. ఇక్కడ అక్కడ t ఏం లేదు, ఇక్కడ ఏమి లేకపోతే ఏ ఉన్నట్టు 0 ఉన్నట్టు. అందుకు ఈ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏ తీసుకున్నాను, లేక బి తీసుకోండి, లేక కే తీసుకోండి, లేక ఎస్ తీసుకోండి, మీ ఇష్టం. మైనస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డబుల్ డాష్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0 ప్లస్ 5 of Laplace transforms of y dash formula. ఏంది ఫార్ములా? s of y of s minus y of 0 is equal to 0. చూడండి బాబు, ఒకసారి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. కండిషన్స్ అయితే అప్లై చేయండి. ఎస్ క్యూబ్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ 0 ఎంత? 0. వై డాష్ ఆఫ్ 0 ఎంత? 1. వై డబుల్ డాష్ ఆఫ్ 0 వాల్యూ ఇక్కడ తీసుకున్నాను, పుట్ ఏ అని. మైనస్ 2 ఆఫ్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ y of 0 ఎంత ఇచ్చాడు? 0. y dash of 0
1 plus 5 of s of y of s, y of 0, 0 value 0 is equal to 0. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఎస్ క్యూబ్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ మైనస్ ఏ మైనస్, చూడండి మా 2 ఆఫ్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్, ఎస్ ఇంటూ 0 0 1 ప్లస్ 5 ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్, అది చూడండి మా ప్రాబ్లము. ఎస్ క్యూబ్ y of s minus s minus a minus 2s square y of s minus into minus 2 plus 2 plus 5 of 5s of y of s is equal to 0. y of s జాగ్రత్తగా కామన్ తీసుకోవాలి. y of s కామన్ తీసుకోండి. s క్యూబ్ మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 5s మైనస్ s మైనస్ a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. y of s s cube minus 2s square plus 5s minus s ఇటు సైడ్కి వస్తే ప్లస్ s మైనస్ a ఇటు సైడ్కి వస్తే ప్లస్ a ప్లస్ 2 ఇటు సైడ్కి వస్తే మైనస్ 2. y of s is equal to s plus a minus 2 by s cube minus 2s square plus 5s. చూడండి మా ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. y of s is equal to a minus 2 by s cube minus 2s square plus 5s plus s by s cube minus 2s square plus 5s. s కామన్ తీసుకోండి నీట్గా. a minus 2 by s cube మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 5s, ఇక్కడ s కామన్ తీసుకోండి మా నీట్గా. s బై s కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోండి. s కామన్ తీసి s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5, s క్యాన్సిల్. ఇక్కడ కూడా అదేవిధంగా s కామన్ తీసుకోండి నీట్గా. ఏం కామన్ తీద్దాం? s కామన్ తీసుకోండి. a మైనస్ 2 బై s కామన్ తీస్తే s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ 1 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. ఏంది ఇది? y ఆఫ్ s. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మీరు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఈ పార్ట్ చేద్దామా, తర్వాత ఈ పార్ట్ అయితే చేద్దాం.
ఓకేనా? జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా మిస్టేక్స్ పోతే మొత్తం ప్రాబ్లం ఎగిరిపోతేమా. చూడండి, ఫస్ట్ పార్ట్ a minus 2 in equation number 1, s of s square minus 2s plus 5 is equal to a by s plus bs plus c by s square minus 2s plus 5. చూడండి మా LCM s of s square minus 2s plus 5 LCM కట్టుకోండి. ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఏ ఆఫ్ ఇక్కడ ఎస్ స్క్వేర్ అంటే ఏం చెప్పాను, బిఎక్స్ ప్లస్ సి. ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 క్యాన్సిల్ పోతే బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ అంటే ఏ మైనస్ 2 బై ఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. అది క్యాన్సిల్ మా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అది పుట్ ఎందుకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను, ఇక్కడ ఎస్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్, ఇక్కడ ఎస్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ 0 ప్లస్ 5. ఇక్కడ బి వాల్యూ 0, సి వాల్యూ 0. ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5a. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2 బై 5. అది ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. అదేవిధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఈక్వేషన్లో కంపేర్ చేసుకొని చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది ఇక్కడ? ఈక్వేషన్ నెంబర్ 2 ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ బిఎస్ ప్లస్ సి ప్లస్ ఎస్. బిఎస్ ప్లస్ సి ఆఫ్ ఎస్. అది చూడండి, ఏ ఫైండ్ అవుట్ చేశాను. ఎంత వచ్చింది? ఏ మైనస్ 2 బై 5 వచ్చింది. పెట్టుకోండి అది. ఓకే, ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి మా ఏ ఇంటూ ఎస్ స్క్వేర్, ఏఎస్ స్క్వేర్ మైనస్ 2as మైనస్ 2as ప్లస్ 5a
ప్లస్ బిఎస్ ఇంటూ ఎస్ బిఎస్ స్క్వేర్ ప్లస్ సిఎస్. చూడండి, ఏ మైనస్ 2 ఎస్ స్క్వేర్ కామన్ తీసుకోండి. ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఎస్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఏ, చూడమా ఎస్ కామన్ తీసుకోండి, ఎస్ మైనస్ 2a ప్లస్ సి ప్లస్ 5a. Comparing coefficients of s square. Comparing coefficients of s square. s square coefficients ఎంతమా 0. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి, ఓకేనా. ఇప్పుడు మీరు కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్, చూడండి ఎస్ ఎస్ అంటే ఎస్ కోఎఫిషియెంట్స్ లేవు అంటే 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a ప్లస్ సి. ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, ఏ వాల్యూని ఫైండ్ అవుట్, ఏ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను, బీసీ వాల్యూస్ని మీరు నీట్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకోండి, దీన్ని మీరు 4th ఈక్వేషన్గా తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏ మైనస్ 2/5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయడమా. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఎంత, ఏ మైనస్ 2/5 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ మైనస్ 2/5. అది బి కూడా ఫైండ్ అవుట్ చేశాను. a is equal to a minus 2/5. Substituting in equation number 4, minus 2a plus c is equal to 0. a అంటే ఎంత, మైనస్ ఆఫ్ a మైనస్ 2/5. అది ఏ ఎంత, సారీ అమ్మా, ఏ మైనస్ 2/5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్ టు 12 ఏ మైనస్ 2/5. ఇలా నేను ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ కనుక్కున్నాను, బి కనుక్కున్నాను, సి కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఏబిసి వాల్యూస్ని నీట్గా మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పార్ట్ ఏమో ఈక్వేషన్ నెంబర్ 1లో ఈ పార్ట్ కనుక్కుంటున్నాను నేను, అంతే. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి నీట్గా. ఏ మైనస్ 2/, s of s square minus 2s plus 5. ఏంటి ఇది ఈక్వేషను, ఈక్వేషన్ నెంబర్
ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి వచ్చింది కాబట్టి 1 తీసుకోండి. ఇది ఈక్వేషన్ రాసుకుంటున్నాను. a/s ప్లస్ bs ప్లస్ c బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. ఏ ఎంతమా? a మైనస్ 2/5 ఇంటూ 1/s. b ఎంత? మైనస్ ఆఫ్ a మైనస్ 2/5 b వాల్యూ bs ప్లస్ c ఎంత? 2 ఆఫ్ a మైనస్ 2/5 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. a మైనస్ 2/5 కామన్ తీసుకోండి. a మైనస్ 2/5 ఆఫ్ 1/s. a మైనస్ 2/5 కామన్ తీసుకోండి మా. ఏం మిగిలింది? మైనస్ a మైనస్ 2/5 కామన్ తీస్తే మైనస్ s ప్లస్ 2 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. మైనస్ కామన్ తీసుకోండి. a మైనస్ 2/5 ఆఫ్ 1/s మైనస్ కామన్ తీస్తే a మైనస్ 2/5 ఆఫ్ s మైనస్ 2 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. దీన్ని ఇంకా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఇట్లా ఇటు పెట్టుకోండి వాల్యూని. నెక్స్ట్ వాల్యూని దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయలేం కాబట్టి డైరెక్ట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసేద్దాం. నీట్గా ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 రాసుకోండి. మీరు నీట్గా ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1 తెలిసినట్టే ఉంది మా. y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 2 బై s ఆఫ్ s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ 1 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ ఆల్రెడీ కనుక్కున్నాను. ఏమొచ్చింది వాల్యూ? ఇది a మైనస్ 2/5 ఆఫ్ 1/s మైనస్ a మైనస్ 2/5 కామన్ తీశాను. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. s మైనస్ 2 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ 1 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. y ఆఫ్ s అయితే కనుక్కున్నాను. ఇంతవరకు చేసిన దానికి మీకు 6 or 7 మార్క్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు కీలకంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఎలా చేయాలి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్? చూడండి స్టెప్లు. y ఆఫ్ s అయితే నీట్గా రాసుకోండి. ఏముంది y ఆఫ్ s? y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 2/5 ఆఫ్ 1/s మైనస్ a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 ఆఫ్ s మైనస్ 2 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ 1 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5.
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి మా నీట్గా చేయండి క్యాలిక్యులేషను సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. అప్లయింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s a minus 2 by 5 inverse Laplace transforms of 1 by s minus a minus 2 by 5 inverse Laplace transforms of s minus 2 by s square minus 2s plus 5 plus inverse Laplace transforms of 1 by s square minus 2s plus 5. చూడండి, ఫస్ట్ ఏ పార్ట్ కనుక్కుందాం, తర్వాత ఏ పార్ట్ కనుక్కుందాం. ఈ పార్ట్ డైరెక్ట్ తెలిసి ఫార్ములా ఏంది 1 అని, ఇదేం అవసరం లేదు. ఫస్ట్ తర్వాత ఈ పార్ట్ కనుక్కుందాం. దీనికి ఏదో ఒక ఈక్వేషన్, దీన్ని కేగా తీసుకోండి, మన ఇష్టం కదా, ఎలా అయినా తీసుకోండి. కే తీసుకున్నా దీన్ని అంటే ఇది కే ఈక్వేషన్గా తీసుకోండి. ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇన్ ఈక్వేషన్ నెంబర్ కే లేదా 2 తీసుకోండి, లేకుంటే 5 తీసుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది, లేకపోతే 3 తీసుకోండి, మీ ఇష్టం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s minus 2 by s square minus 2s plus 5. ఫార్ములాలు ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేస్తానో చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ -2ని -1 రాసుకోండి. ఎస్ స్క్వేర్ -2s 5ని 1 + 4 అయితే రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s -1 a square plus b square minus 2ab s minus 1 whole square plus 4. చూడండి, 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s minus 1 by s minus 1 whole square plus 4 minus inverse Laplace transforms of 1 by s minus 1 whole square plus 4. By using first shifting theorem, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చేసేది మీకు తెలియాలి. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఏంది మా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s is equal to f of t. Inverse Laplace transforms of f of s minus a is equal to e power at into f of t. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది మా, ఇంకా ప్రాబ్లము సగం కూడా కంప్లీట్ కాలేదు. చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం s-1 ఉంటే తీసుకోవాలి. ఈ పవర్ a అంటే ఎంత ఉంది, 1t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s by s square plus 4 minus e power 1t ఉంటే మైనస్ ఉంటే ప్లస్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s square plus 4 e power t. Inverse Laplace transforms of
ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4ని 2 స్క్వేర్ రాసుకోండి మా మైనస్ ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఏది ఫార్ములా? ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ అంటే కాస్ 2t మైనస్ ఈ పవర్ టీ బై 2ని డివైడ్ చేసి బై 2 ఇంటూ 2ని మల్టిప్లై చేయండి. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏది ఫార్ములా? సైన్ ఏటీ. ఇలా నేను ఒక పార్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. ఎట్లా రాసుకోవచ్చుమా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2s 5ని 1 ప్లస్ 4 రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటున్నాను. ఈ పవర్ ఏటీ అంటే ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ? ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఈ పవర్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మా 2ని డివైడ్ చేసి 2ని మల్టిప్లై చేయండి. ఈ పవర్ టీ బై 2 ఏది ఫార్ములా? సైన్ ఏటీ అంటే సైన్ 2t. నీట్గా వాల్యూస్ అన్నీ 2 పార్ట్స్ అయితే కనుక్కున్నాను. ఇక్కడ చూడండి, 2 పార్ట్స్ కనుక్కున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ 1. సబ్స్టిట్యూట్ చేయండి మా నీట్గా. సబ్స్టిట్యూట్ అయితే చేయండి. వాల్యూస్ నీట్గా అయితే ఫైండ్ అవుట్ చేశాను. కాబట్టి మీరు ఇన్వర్స్ లాప్లాస్ ఈ ఈక్వేషన్లో కే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s a మైనస్ 2 బై 5. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై s మైనస్ a మైనస్ 2 బై 5. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s మైనస్ 2 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5 ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. చూడండి, y ఆఫ్ s చేస్తే y ఆఫ్ t a మైనస్ 2 బై 5 1 బై s చేస్తే 1 మైనస్ a మైనస్ 2 బై 5
ఈ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది వాల్యూ? e పవర్ టీ cos 2t మైనస్ e పవర్ t బై 2 sin 2t. e పవర్ t cos 2t మైనస్ e పవర్ t బై 2 sin 2t ప్లస్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. e పవర్ t బై 2 sin 2t. అది ఓకేనమ్మా. చూడండి, a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 మల్టిప్లై చేస్తున్నాను. a మైనస్ 2/5 e పవర్ t cos 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a మైనస్ 2/5 2 ఎంత 10 e పవర్ t sin 2t ప్లస్ e పవర్ t బై 2 sin 2t. ఓకేనా? చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 e పవర్ t cos 2t. ఇక్కడ చూడండి మా, e పవర్ t sin 2t 10ని 2 ఇంటూ 5 రాసుకోండి. 2 కామన్ తీసుకోండి సరిపోద్ది. ఏం మిగిలింది? a మైనస్ 2/5 ప్లస్ 1. చూడండి, a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 ఇంటూ e పవర్ t cos 2t ప్లస్ e పవర్ t sin 2t బై 2. ఎల్సిఎం 5 కట్టండి మా. a మైనస్ 2 5/1 5. a మైనస్ 2/5 a మైనస్ 2/5 e పవర్ t cos 2t e పవర్ t sin 2t బై 2. 5లోంచి 2 పోతే a ప్లస్ 3/5. a మైనస్ 2/5 ఆఫ్ a మైనస్ 2/5 e పవర్ t cos 2t ప్లస్ e పవర్ t sin 2t బై 10 ఆఫ్ a ప్లస్ 3. అది మిగిలింది. ఇది y ఆఫ్ t మా, ఇది ఆన్సర్. కానీ ఏ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఒక విషయం ఉంది మా. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కండిషన్ ఇచ్చాడు. y ఆఫ్ 5/8 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అంటే ఏం చేయాలి? y ఆఫ్ 5/8 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడంటే అర్థమైంది మా, మీరు ఇక్కడ ఏదో విషయం దాగి ఉందని తెలుసుకోవాలి, ఏ కనుక్కోవాలి. ఎందుకు ఆ కండిషన్ యూజ్ చేయలేదు? ఇనిషియల్ కండిషన్ గివెన్ అయితే రాస్తున్నాను. y ఆఫ్ 5/8 ఈజ్ ఈక్వల్ టు 1.
అంటే టీ ఎంత? π/8 అది. సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ టీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చేసాడు ఇక్కడ. y ఆఫ్ టీ ప్లేస్లో π/8 సబ్స్టిట్యూట్ చేసుకోండి. a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 ఈ పవర్ π/8 కాస్ 2π/8 ప్లస్ ఈ పవర్ π/8 సైన్ 2π/8/10 ఆఫ్ a ప్లస్ 3 అది. y ఆఫ్ π/8 ఎంత? 1. a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 ఏ వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఈ పవర్ π/8 2 1 జర్ 2 4 జర్ కాస్ 45 ప్లస్ ఈ పవర్ π/8 2 1 జర్ 2 4 జర్ సైన్ ఆఫ్ π/4/10 ఆఫ్ a ప్లస్ 3. నేను వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? 1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏమొస్తుందో చెక్ చేయాలి మా. a మైనస్ 2/5 మైనస్ a మైనస్ 2/5 ఇక్కడ కాస్ 45 ఎంత? 1/√2 అది ప్లస్ ఈ పవర్ π/8 సైన్ 45 1/√2/10 ఆఫ్ a ప్లస్ 3. చూడండి, 1 ఈ ప్లస్ a మైనస్ 2/5 ఇటు సైడ్కి వస్తే మైనస్ a మైనస్ 2/5 అది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a మైనస్ 2/5 ఈ పవర్ π/8 ఇంటూ 1/√2 ప్లస్ a ప్లస్ 3/10 కాన్స్టెంట్ వాల్యూ పక్కన రాస్తున్నాను. ఈ పవర్ π/8 ఇంటూ 1/√2. అబ్జర్వ్ చేయండి, ఈ పవర్ π/8 కామన్ తీసుకోండి. ఎల్సిఎం 5 కట్టండి మా. 5 మైనస్ a మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 మైనస్ ఆఫ్ a మైనస్ 2/5 ఈ పవర్ π/8 కామన్ 1/√2. ఇది కూడా కామన్ తీసి సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చేద్దాంలే. a ప్లస్ 3/10 1/√2 1/√2 కూడా కామన్ తీసుకోండి. మైనస్ a ప్లస్ 7 5 ప్లస్ 2 7/5 ఈ పవర్ π/8 1/√2 కామన్ తీసుకోండి మా. మైనస్ a మైనస్ 2/5 ప్లస్ a ప్లస్ 3/10. చూడండి, మైనస్ a ప్లస్ 7/5 ఈ పవర్ π/8 ఇంటూ 1/√2 ఎల్సిఎం 5కి 10కి 10 ఎల్సిఎం కట్టుకోండి. 5 2 జే మైనస్ 2 ఆఫ్ a మైనస్ 2 10 10 క్యాన్సిల్ పోతే a ప్లస్ 3 మైనస్ a ప్లస్ 7/5 ఈ పవర్ π/8 ఇంటూ 1/√2
minus 2a minus into minus plus 4 plus a plus 3 by 10. చూడండి, మైనస్ ఏ ప్లస్ 7 by 5 e పవర్ పై by 8 1 by root 2 మైనస్ 2a నుంచి ఏ పోతే మైనస్ ఏ ప్లస్ 7 by 10. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాన్సిల్ పోవాలంటే 2 5 రాసుకోండి. మైనస్ ఏ ప్లస్ 7 by 5 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ పై by 8 ఇంటూ 1 by root 2 మైనస్ ఏ ప్లస్ 7 by 2 5. 2 5 10 కదా, ఈ రెండు క్యాన్సిల్. ఓకేనా? ఇంక ఏం మిగిలింది? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మా మైనస్ ఏ ప్లస్ క్యాన్సిల్ పోతే ఏం మిగిలింది? చూడండి, మైనస్ ఏ ప్లస్ 7 by 5 మైనస్ ఇటు సైడ్కి వస్తే ఇది ప్లస్ అవుతుందేమా, ఇది మైనస్ 7 అవుద్ది. ఓకే, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సారీ అమ్మా, ఏ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, అవి క్యాన్సిల్ చేస్తే ఎట్లా? ఒక్క నిమిషం అమ్మా, రాసుకుందాం. ఏ వాల్యూ కోసం కదా ప్రయత్నిస్తుంది నేను, కాబట్టి ఏ వాల్యూ కోసం ప్రయత్నించాలి. మైనస్ ఏ ప్లస్ 7 by 5 ఈ పవర్ పై by 8 1 by 2 root 2. నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది, అసలు నా లక్ష్యం ఏంది మా, ఏ కనుక్కోవాలి. అందుకు మైనస్ ఏ ప్లస్ 7 by 5 చూడండి, మైనస్ ఏ ప్లస్ 7 by 5 మైనస్ ఈ పవర్ పై by 8 1 by 2 root 2 మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ ఏ ప్లస్ 7 ఇటు సైడ్కి వస్తే మైనస్ ఏ. మైనస్ కామన్ తీసుకోండి మా, ఏ మైనస్ 7 by 5 మైనస్ ఈ పవర్ పై by 8 1 by 2 root 2 ఏ మైనస్ 7 by 5 ఏ మైనస్ 7 by 5 కామన్ తీసుకోండి. మైనస్ 1 మైనస్ ఈ పవర్ పై by 8 ఇంటూ 1 by 2 root 2. ఈ వాల్యూ సైడ్కి పోతే 0 అయింది మా. ఏ మైనస్ 7 by 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 7. అది ఇలా నేను ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ వాల్యూని, దీని ఈక్వేషన్ నెంబర్ సుధాకర్ మ్యాథ్స్ అకాడమీ కాబట్టి ఎస్ తీసుకోండి. వై ఆఫ్ టీని నీట్గా ఏ ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి. వై ఆఫ్ టీని అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే తర్వాత ఇంకేం లేదు. ఏ మైనస్ 2 by 5 మైనస్ ఏ మైనస్ 2 by 5 ఈ పవర్ టీ ఇంటూ కాస్ 2t ప్లస్ ఈ పవర్ టీ ఇంటూ సైన్ 2t బై 10 ఆఫ్ ఏ ప్లస్ 3. ఏ 7 సబ్స్టిట్యూట్ చేయండి మా, ఇంకా చాలు. 7 మైనస్ 2 by 5 మైనస్
7 minus 2 by 5 e power t cos 2t plus e power t sin 2t by 10. ఏ ప్లేస్లో 7 plus 3. 7 minus 2 అంటే 5 by 5. 7 minus 2 అంటే 5 by 5. e power t cos 2t plus e power t sin 2t by 10. 7 plus 3 10. 5 5 5 5 10 10 క్యాన్సిల్. ఏం మిగిలింది? 1 minus e power t cos 2t plus e power t sin 2t. ఏంది ఇది? y of t. మీరు ఇలా కనుక చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్ చాలా కష్టపడి చేస్తున్నానమ్మా. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి మా, కామెంట్ చేయండి మా. మన ఛానల్ని అందరూ సపోర్ట్గా ఉండండి మా. థ్యాంక్ యూ.